భూమికి దాదాపుగా 225 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఒక గ్రహం ఉంది. అది ఎర్రగా ఎండిపోయి బంజర భూమిద ఉంటుంది. అక్కడ గాలి చాలా పలుచుగా ఉంటుంది. మనిషి అక్కడ కనీసం 1 నిమిషం కూడా బ్రతకలేడు. రాత్రిపూట టెంపరేచర్ -డిగ్రీల సెల్సియస్కు పడిపోతుంది. అలాగే అక్కడ వచ్చే ఇసుక తుఫాన్లు నెలల తరబడి ఆ గ్రహం మొత్తాన్ని కప్పేస్తాయి. అదే మంగళగ్రహం. దీన్నే మనం మార్స్ అని కూడా అంటాం. సరిగ్గా ఇదే మార్స్ ఆర్బిట్లో ఇప్పుడు ఇండియాకు చెందిన ఒక స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతోంది. దానికి ఇప్పుడు ఫ్యూయల్ లేదు, ఎలాంటి లైట్ లేదు, కనీసం సిగ్నల్ కూడా లేదు. ఆ స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా ఒంటరిగా మారిపోయింది. దాని పేరే మంగళ్యాన్. కేవలం 450 కోట్లతో చేసిన మొదటి ప్రయత్నంలోనే ఇది మార్స్ ఆర్బిట్ను చేరుకుంది. ఆ రోజు ఈ మిషన్ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది నిజంగా ఇండియా సాధించిన గొప్ప చరిత్ర. కానీ ఈ మిషన్కు సంబంధించిన ఒక పెద్ద నిజం మీకు తెలుసా? మార్స్ మీద ప్రాణులు ఉన్నాయా లేదా అనే ఆధారాలు వెతకడానికి అందులో ఒక ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్ పంపారు. కానీ అది అస్సలు పనిచేయలేదు. ఈ విషయాన్ని ఇస్రో ప్రపంచానికి చెప్పలేదు. నాసాకు చెందిన ఒక సైంటిస్ట్ 2 సంవత్సరాల తర్వాత ఈ నిజాన్ని బయటపెట్టారు. ఆ సమయంలో ఇస్రో సైలెంట్గా ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు మార్చేసింది. ఇందులో ఇంకో వింతైన విషయం కూడా ఉంది. ఈ మంగళ్యాన్ స్పేస్ క్రాఫ్ట్ 8 సంవత్సరాల పాటు మార్స్ దగ్గర ఉంది. అది మొత్తం 2 టెరాబైట్ల డేటాను భూమికి పంపింది. 32 రీసెర్చ్ టీమ్స్ ఈ డేటాను స్టడీ చేశాయి. కానీ బయటకొచ్చింది మాత్రం కేవలం 27 రీసెర్చ్ పేపర్లు మాత్రమే. సరిగ్గా అదే సంవత్సరం నాసా పంపిన మేవెన్ మిషన్ కూడా ఇక్కడే ఉంది. అది ఏకంగా 500కు పైగా పేపర్లను పబ్లిష్ చేసింది. నాసా 500 పేపర్లు ఇస్తే మన మంగళ్యాన్ కేవలం 27 పేపర్లు మాత్రమే ఇచ్చింది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మంగళ్యాన్ మార్స్ మీద ఏం కనిపెట్టిందో మీరు ఎప్పుడైనా వార్తల్లో విన్నారా? మంగళ్యాన్ ఫలానా డిస్కవరీ చేసిందని ఎక్కడైనా చూసారా, చదివారా? ఖచ్చితంగా వినుండరు. ఎందుకంటే ఆ 2 టెరాబైట్ల డేటాలో అసలు ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. నాసా చేసే ప్రతి చిన్న డిస్కవరీ గురించి మనకు తెలుస్తుంది. కానీ మన ఇండియా పంపిన మొదటి మార్స్ మిషన్ గురించి దాదాపుగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇస్రో ఆ డేటాను ఎందుకు రిలీజ్ చేయలేదు అనేది ఒక పెద్ద మిస్టరీ. అలాగే ఆ చివరి రాత్రి 7 గంటల పాటు చీకటిలో ఆ స్పేస్ క్రాఫ్ట్ బ్యాటరీ అయిపోయినప్పుడు ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ఒకసారి గతం గురించి మాట్లాడుకుంటే 1963 నవంబర్ 21వ తేదీ కేరళలోని తుంబా అనే ఒక చిన్న గ్రామం. అక్కడ సెయింట్ మేరీ మాగ్దలీన్ అనే ఒక పాత చర్చ్ ఉంది. ఆ చర్చ్ లోపల ఒక చిన్న రాకెట్ భాగం పెట్టారు. బయట చూస్తే ఒక సైకిల్ కనిపిస్తుంది. దాని మీద పొడవాటి రాకెట్ నోస్ కోన్ కట్టి ఉంటుంది. అలాగే ఒక ఎడ్ల బండి మీద రాకెట్ 2వ భాగం పెట్టి ఉంటుంది. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మొదలైన మొదటి రోజు ఇదే. వాళ్ళ దగ్గర ఎలాంటి పెద్ద లాంచ్ ప్యాడ్స్ లేవు. కనీసం $1 బిలియన్ బడ్జెట్ అస్సలు లేదు. సైంటిస్టుల దగ్గర కేవలం ఒక చర్చ్, ఒక సైకిల్, ఒక ఎడ్ల బండి మాత్రమే ఉన్నాయి. డబ్బులు లేకపోయినా వాళ్ళ కళ్లల్లో పెద్ద కలలున్నాయి. ఆ రోజు ఇండియాకు చెందిన మొదటి సౌండింగ్ రాకెట్ నైక్ అపాచీ లాంచ్ అయింది. అది ఎంత చిన్నదంటే ఇప్పుడున్న రాకెట్ల ముందు అది ఒక టపాస్ లాంటిది. లాంచ్ తర్వాత సైంటిస్టులు ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుని డేటా చెక్ చేస్తున్నారు. అదే మన ఇండియా మొదటి మిషన్ కంట్రోల్ సెంటర్. ఆ రోజు ఎవరు ఊహించుండరు ఈ దేశం ఒకరోజు చంద్రుడి మీదకు వెళుతుందని, మార్స్ మీదకు అది కూడా మొదటి ప్రయత్నంలోనే వెళుతుందని ఎవరు అనుకోలేదు. ప్రపంచంలోనే అతి తక్కువ బడ్జెట్తో ఇండియా ఈ ఘనత సాధించడం మామూలు విషయం కాదు. ఒక సైకిల్ మీద మొదలైన ఈ ప్రయాణం 450 కోట్ల మంగళ్యాన్ వరకు చేరుకుంది. అది 8 సంవత్సరాలు మార్స్ ఆర్బిట్లో పనిచేసింది. 2 టెరాబైట్ల డేటాను భూమికి పంపింది. అయినా కూడా కొంతమంది సైంటిస్టులు మంగళ్యాన్ మిషన్ను పూర్తిగా సక్సెస్ అని ఒప్పుకోరు. దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచించాలి. 2013వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ మీద ఒక రాకెట్ సిద్ధంగా ఉంది. దాని లోపలే ఈ మంగళ్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది. దీన్ని తయారు చేయడానికి కేవలం 450 కోట్లు మాత్రమే ఖర్చయింది. హాలీవుడ్లో గ్రావిటీ అనే సినిమా తీయడానికి దీనికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. సరిగ్గా అదే సంవత్సరం అమెరికాకు చెందిన నాసా కూడా మార్స్ మీదకు మేవెన్ అనే స్పేస్ క్రాఫ్ట్ పంపుతోంది. దాని బడ్జెట్ దాదాపుగా 5,000 కోట్లు. అంటే నాసా ఖర్చు పెట్టిన దాంట్లో 10వ వంతు డబ్బుతో ఇండియా మార్స్ మిషన్ పంపుతోంది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఇండియాను చూసి నవ్వింది. ఇండియా మార్స్ మీదకు ఆటో రిక్షా పంపుతోందని ఎగతాళి చేసింది. పాశ్చాత్య మీడియా అయితే మంగళ్యాన్ మీద చాలా మీమ్స్ కూడా వేసింది. కానీ ఈ మిషన్ మన దేశానికి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఇస్రో సైంటిస్టులకు మాత్రమే తెలుసు. ఈ మిషన్ ఫెయిల్ అయితే 2 ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అంత బడ్జెట్ లేదు. ఈ మిషన్లో అందరినీ భయపెట్టిన విషయం ఒకటి ఉంది. అప్పటి వరకు మార్స్ మీదకు పంపిన మొదటి 10 మిషన్లలో 6 ఫెయిల్ అయ్యాయి. కొన్ని లాంచ్ తర్వాత క్రాష్ అయ్యాయి. మరికొన్ని దారి తప్పిపోయాయి. ఇంకొన్ని మార్స్ వాతావరణంలో కాలిపోయాయి. ఇస్రో ముందు మరో పెద్ద సమస్య కూడా ఉంది. వాళ్ళ దగ్గరున్న PSLV రాకెట్ మంగళ్యాన్ను డైరెక్ట్గా మార్స్ వైపు పంపేంత పవర్ఫుల్ కాదు. అందుకే సైంటిస్టులు ఒక ప్లాన్ చేశారు. ముందుగా మంగళ్యాన్ను భూమి చుట్టూ తిప్పాలి. ప్రతి రౌండ్ను దాని ఆర్బిట్ పెంచుతూ వెళ్ళాలి. అచ్చం ఒక తాడుకు రాయి కట్టి గాల్లో తిప్పినట్టన్నమాట. స్పీడ్ బాగా పెరిగాక తాడు వదిలేస్తే
రాయి చాలా దూరం వెళ్ళి పడుతుంది. సరిగ్గా ఇదే టెక్నిక్ ఇస్రో స్పేస్లో వాడింది. కానీ ఇందులో యాంగిల్ ఏమాత్రం తప్పినా స్పేస్ క్రాఫ్ట్ మార్స్ను ఢీకొడుతుంది లేదా చీకట్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. 2013 నవంబర్ 5వ తేదీన రాకెట్ లాంచ్ అయింది. 44 నిమిషాల తర్వాత మంగళ్యాన్ భూమి ఆర్బిట్లోకి చేరుకుంది. ఆ తర్వాత 25 రోజుల్లో ఇస్రో టీం 6 సార్లు ఇంజన్ ఫైర్ చేసింది. నెమ్మదిగా దాని ఆర్బిట్ పెంచుకుంటూ వెళ్లారు. డిసెంబర్ 1న చివరిసారిగా ఇంజన్ ఫైర్ చేశారు. అప్పుడు మంగళ్యాన్ భూమి గ్రావిటీని దాటుకుని మార్స్ వైపు దూసుకు వెళ్ళింది. దాని ముందు 680 మిలియన్ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఎవరి సహాయం లేకుండా ఎక్కడా ఆగకుండా అంతరిక్షంలో ఒంటరిగా ప్రయాణించాలి. ఆ సమయంలో ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని ఎవరూ కాపాడలేరు. అలా దాదాపుగా 300 రోజులు గడిచాయి. 2014 సెప్టెంబర్ నాటికి మంగళ్యాన్ సేఫ్గా మార్స్ దగ్గరకు వెళ్ళింది. కానీ అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. అదే మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్. స్పేస్ క్రాఫ్ట్ తన స్పీడ్ చాలా తగ్గించుకోవాలి. అప్పుడే మార్స్ గ్రావిటీ దాన్ని లాక్కుని తన చుట్టూ తిప్పుకుంటుంది. ఒకవేళ స్పీడ్ ఎక్కువైతే మార్స్ దాటి ముందుకు వెళ్ళిపోతుంది, తక్కువైతే మార్స్ మీద క్రాష్ అవుతుంది. భూమి నుంచి మార్స్కు సిగ్నల్ వెళ్ళడానికి 12 నిమిషాలు పడుతుంది. అంటే అక్కడ ఏం జరిగినా ఇస్రోకు 12 నిమిషాల తర్వాత తెలుస్తుంది. అందుకే ఈ ప్రాసెస్ అంతా మంగళ్యాన్ దానంతటా అదే చేసుకోవాలి. 2014 సెప్టెంబర్ 24 ఉదయం మిషన్ కంట్రోల్ రూమ్లో అందరి దృష్టి స్క్రీన్ల మీదే ఉంది. ఎవరూ ఏం మాట్లాడడం లేదు. ప్రధాని మోదీ కూడా అక్కడే ఉన్నారు. ఇంతలో ఒక సిగ్నల్ వచ్చింది, మంగళ్యాన్ మార్స్ ఆర్బిట్లోకి చేరిపోయింది అని. ఇండియా తన మొదటి ప్రయత్నంలోనే ఈ అద్భుతం సాధించింది. అప్పటి వరకు అమెరికా, రష్యా, యూరప్ మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. అది కూడా వాళ్లకు మొదటిసారి సక్సెస్ దొరకలేదు. అమెరికాకు 2 అటెంప్ట్స్ పట్టాయి. చైనా అప్పటికే ఫెయిల్ అయింది. మన మిషన్ ఖర్చు చూసుకుంటే ఆటోలో వెళ్లిన కిలోమీటర్ ఛార్జ్ కంటే చాలా తక్కువగా ఉంది. ఇండియా సాధించిన ఈ విజయం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మంగళ్యాన్ కేవలం ఫోటోలు తీయడానికి మాత్రమే వెళ్ళలేదు. అందులో 5 వేర్వేరు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి 1000 ఏళ్లుగా మనిషిని తొలుస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం వెతకాలి. అదేంటంటే మార్స్ మీద జీవం ఉందా లేదా? మార్స్ మీద జీవాన్ని ఎలా వెతుకుతారు? దీనికోసం మీథేన్ గ్యాస్ ఉందో లేదో చూడాలని సైంటిస్టులు చెప్పారు. భూమి మీద ఉండే మీథేన్ గ్యాస్లో 90% ప్రాణుల వల్లే తయారవుతుంది. బ్యాక్టీరియా లేదా ఇతర జంతువుల నుంచి ఇది వస్తుంది. ఒకవేళ మార్స్ గాల్లో మీథేన్ ఉంటే అక్కడ భూమి కింద ఏదో ఒక జీవి ఉన్నట్టు. బహుశా కోట్ల ఏళ్లుగా బ్యాక్టీరియా లాంటివి అక్కడ బ్రతుకుతూ ఉండొచ్చు. అందుకే మంగళ్యాన్లో మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనే ఒక పరికరం ఉంది. మార్స్ గాల్లో మీథేన్ ఏమాత్రం ఉన్నా ఈ సెన్సార్ పసిగడుతుంది. ఇది ఏమైనా కనిపెడుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఆసక్తికరంగా చూశారు. ఒకవేళ మీథేన్ దొరికితే చరిత్రలోనే అతిపెద్ద డిస్కవరీ దొరుకుతుంది. మంగళ్యాన్ మార్స్ దగ్గర తన పని మొదలుపెట్టేసింది. అందులోని కలర్ కెమెరా అద్భుతమైన ఫోటోలు పంపింది. ఎర్రటి ఎడారులు, మంచుతో కప్పబడిన పోల్స్, 100 కిలోమీటర్ల ఎత్తులో లేచే ఇసుక తుఫాన్లను క్యాప్చర్ చేసింది. మెన్కా అనే మరో ఇన్స్ట్రుమెంట్ వాతావరణంలో వేగంగా కదులుతున్న ఆర్గాన్ ఆటమ్స్ను గుర్తించింది. కానీ వీటన్నిటి మధ్య మీథేన్ సెన్సార్ నుంచి ఎలాంటి డేటా లేదు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. మీథేన్ దొరికిందా లేదా అని ప్రపంచం ఇస్రోను అడుగుతూనే ఉంది. కానీ ఇస్రో నుంచి ఎలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు. 2016లో అసలు నిజం బయటపడింది. అది కూడా ఇస్రో నుంచి కాదు, నాసా నుంచి. మంగళ్యాన్ మీథేన్ సెన్సార్లో ఒక పెద్ద లోపం ఉందని నాసా సీనియర్ సైంటిస్ట్ మైకెల్ ముమ్ము పబ్లిక్గా చెప్పాడు. మార్స్ వాతావరణంలో 95% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. మన సెన్సార్ ఆ గాలిని చెక్ చేసినప్పుడు దానికి మీథేన్, కార్బన్ డయాక్సైడ్ సిగ్నల్ మిక్స్ అయి వచ్చేవి. ఏది మీథేన్, ఏది కార్బన్ డయాక్సైడ్ అనేది విడదీసి చెప్పలేకపోయింది. ఈ ఇన్స్ట్రుమెంట్ చేసిన ఇంజనీర్లు టాలెంటెడ్ అయినా వాళ్ళకి సరైన సైంటిఫిక్ గైడెన్స్ లేదని ఆయన చెప్పారు. దీనిపై ఇస్రో ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. మరి మీథేన్ సెన్సార్ పనిచేయకపోతే మంగళ్యాన్ ఇన్నేళ్లు ఏం చేసింది? నిజానికి ఈ మిషన్ను కేవలం 6 నెలల కోసం ప్లాన్ చేశారు. కానీ మంగళ్యాన్ ఆగలేదు. దాదాపు 8 సంవత్సరాల పాటు మార్స్ ఆర్బిట్లో పనిచేసింది. 7000 సార్లకు పైగా మార్స్ చుట్టూ తిరిగింది. ఈ 8 ఏళ్లలో అది 2 టెరాబైట్ల డేటాను పంపింది. దీన్ని A4 సైజ్ పేపర్ల మీద ప్రింట్ చేస్తే కోట్ల పేపర్లు అవుతాయి. 2017లో ఇస్రో ఒక విషయం చెప్పింది. ఇండియాలోని 32 వేర్వేరు రీసెర్చ్ టీమ్స్ ఈ డేటాను స్టడీ చేస్తున్నాయని తెలిపింది. మరి ఆ డేటాలో ఏం దొరుకుతుంది? ఇంత పెద్ద మిషన్లో ఖచ్చితంగా గొప్ప డిస్కవరీ ఉండాలి కదా. కానీ ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. కొన్నేళ్ల రీసెర్చ్ తర్వాత కేవలం 27 పేపర్లు మాత్రమే పబ్లిష్ అయ్యాయి. ఆ 27 పేపర్లలో కూడా పెద్ద గొప్ప డిస్కవరీస్ ఏమీ లేవు. అందులో సగానికి పైగా రాకెట్ ఎలా ఎగిరింది, ఆర్బిట్ ఎలా సెట్ అయింది, ఈ టెక్నిక్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని నాసా పంపిన మెవెన్ మిషన్తో పోల్చి చూడండి. మెవెన్ నుంచి నాసా దాదాపుగా 500 రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేసింది. మనకంటే 15 రెట్లు ఎక్కువ. మంగళ్యాన్లో ఉన్న లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనే మరో ఇన్స్ట్రుమెంట్, దాని రిజల్ట్స్ కూడా ఇస్రో ఇప్పటి వరకు పబ్లిష్ చేయలేదు. డేటా వాడుకోమని సైంటిస్టులను పిలిచినా పెద్దగా లాభం లేకపోయింది.
ఆ తర్వాత ఈ మిషన్ను పూర్తిగా ఎండ్ చేసే ఒక సంఘటన జరిగింది. మంగళయాన్ తిరుగుతూ మార్స్ వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మంగళయాన్కు సూర్యుడికి మధ్యలో మార్స్ అడ్డొచ్చింది. ఆ చీకట్లో సోలార్ ప్యానెల్స్ మీద ఎండ పడలేదు. మంగళయాన్ దాదాపుగా 7 గంటల పాటు ఆ చీకట్లోనే ఉండిపోయింది. దానికున్న పాత బ్యాటరీ కేవలం 1 గంట 40 నిమిషాలు మాత్రమే బ్యాకప్ ఇవ్వగలదు. ఆ చీకట్లో పవర్ లేకపోవడంతో కమ్యూనికేషన్, టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ఆగిపోయాయి. స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా డెడ్ అయింది. మళ్లీ వెలుతురులోకి వచ్చాక కూడా ప్యానెల్ సూర్యుడి వైపు తిరగలేదు. ఇస్రో నుంచి ఎలాంటి కాంటాక్ట్ దొరకలేదు. కొన్ని నెలల పాటు ఇస్రో సిగ్నల్స్ పంపుతూనే ఉంది, కానీ ఎలాంటి జవాబు రాలేదు. చివరకు 2022 అక్టోబర్ 3న మంగళయాన్ మిషన్ అధికారికంగా ముగిసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇప్పటికీ కూడా మంగళయాన్ మార్స్ ఆర్బిట్లోనే ఉంది. పవర్ లేకుండా, సిగ్నల్ లేకుండా ఒక డెడ్ స్పేస్ క్రాఫ్ట్ లాగా అక్కడే తిరుగుతోంది. కానీ ఇక్కడ మనం ఇస్రో తప్పులు మాత్రమే చూడకూడదు. ఇది మన ఇండియా మొదటి మార్స్ మిషన్. నాసా కూడా 1960లో పంపిన మొదటి మిషన్లు ఫెయిల్ అయ్యాయి. నాసాకు మార్స్ గురించి అర్థం చేసుకోవడానికి దశాబ్దాల సమయం, $1,000 కోట్ల పట్టింది. కానీ ఇస్రో కేవలం 450 కోట్లతోనే మొదటిసారి దీన్ని ఛేదించింది. మార్స్ మీద మీథేన్ కనిపెట్టడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన యూరోప్ మిషన్కు కూడా ఇది సాధ్యపడలేదు. మన దేశంలో నాసా స్థాయిలో సైంటిఫిక్ ఎకోసిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. ఒకవేళ అయితే కథ వేరేలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.